ఎక్కడో గాజాపై దాడులు జరిగితే గుండెలు బాదుకుంటారు. ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ పోస్టులు పెడతారు. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలో మన పౌరులను చంపేస్తే ఒక్కడు నోరు మెదపడు. మన ఆడపడుచుల సింధూరాలను తుడిచేసి వెళ్ళి మీ మోదీకి చెప్పుకో అంటూ బరితెగించినా ఒక్కడు కూడా మాట్లాడడు. ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్, బాలీవుడ్ బద్మాష్ ఫ్యాక్టరీ గురించి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దేశంలో ఒక సంగీతోత్సవం జరుగుతుండగా అకస్మాత్తుగా పాలస్తీనా నుంచి హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి 378 మందిని చంపేసి 44 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అప్పుడు దేశంలోని కుహానా లౌకికవాదులు, ఉదారవాదులు, వామపక్షవాదులు నోరు మెదపలేదు. అయితే ఆ దాడికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడులు మొదలుపెట్టినప్పుడు మాత్రం గుండెలు బాదుకున్నారు. దేశంలోని పలువురు ముస్లింలు అప్పుడు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నిరసనలో బాలీవుడ్ బద్మాష్ ఫ్యాక్టరీ కూడా పాలుపంచుకుంది. పనిలో పనిగా మోదీని, దేశాన్ని తిట్టిపోశారు. పాలస్తీనా అనుకూలవాదులు సృష్టించిన ఆల్ ఐస్ ఆన్ రఫా నినాదాన్ని బాలీవుడ్ గాళ్లు అందిపుచ్చుకున్నారు. సోషల్ మీడియాను హోరెత్తించారు. అయితే ఆ తర్వాత దేశంలో ఎన్నో సంఘటనలు జరిగినా వాళ్ల కళ్ళు అంతగా చెమర్చలేదు. ఇటీవల జరిగిన పెహల్గాం ఘటన తర్వాత వారు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ తాట తీస్తుంటే మాత్రం ఈ సోకాల్డ్ సెలబ్రిటీల ఆనందం ఆవిరైపోతుంది. సింధూర్కు మద్దతుగా ఒక్క చిన్న ట్వీట్ చేయలేకపోతున్నారు. కొంతమంది అయితే పాకిస్తాన్కే వతాసు పలుకుతున్నారు. శాంతి సందేశాలు పోస్టు చేస్తున్నారు. బాలీవుడ్ నటి దియా మిర్జాకు పాలస్తీనా మీదున్న ప్రేమ పెహల్గాం మీద లేదు. రఫా నగరాన్ని ఇజ్రాయేలీలు రఫాడిస్తే గుండెలు బాదుకొని ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ స్టోరీలు పోస్ట్ చేసింది. కానీ పెహల్గాం ఘటన ఆమె కంటికి కనిపించలేదు. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టగానే బాధ తన్నుకు వచ్చేసింది. దేశానికి కావాల్సింది శాంతి మాత్రమేంటూ సోషల్ మీడియాలో బోధిస్తోంది. ఆయేషా టకియా, రాధికా ఆప్టే కొంచెం పేరున్న మంచి నటీమణులే. కానీ వాళ్ళకి పెహల్గాం కనిపించలేదు. రఫా కోసం వాళ్ళ కళ్ళలో రక్తం కారుతుంది. కానీ పెహల్గాం కోసం ఒక్క కన్నీటి చుక్క కూడా రాలదు. బాలీవుడ్ కాళ్ళు కపూర్ల నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యాక్టర్ల తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఈ సెగ తన సినిమాను ఎక్కడ తాకుతుందో అని భయపడ్డాడేమో అమీర్ ఖాన్ మెల్లగా చిలిక పలుకులు పలికాడు. తన కొత్త సినిమా సితారే జమీన్ పర్ ట్రైలర్ లాంచ్ వేళ స్పందించాడు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు వందనం. దేశ రక్షణలో సైనికులు కనబరుస్తున్న అకుంఠిత దీక్ష, వారి ధైర్య సాహసాలకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి కృతజ్ఞతలు. జై హింద్ అంటూ వ్యాఖ్యానించాడు అమీర్ ఖాన్. అయితే ఇన్నాళ్లు స్పందించకుండా తన సినిమా ట్రైలర్ ఫంక్షన్లో స్పందించడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. సితారే జమీన్ పర్ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ పోస్టు పెడుతున్నారు. అసలు ఈ ఒక్క సినిమానే కాదు, భవిష్యత్తులో అమీర్ ఖాన్ తీసే ఏ సినిమాను కూడా ప్రేక్షకులు చూడొద్దని పిలుపునిస్తున్నారు. దీంతో బాయ్కట్ సితారే జమీన్ పర్ అనే హ్యాష్ ట్యాగ్ను ఎక్స్లో ట్రెండింగ్లోకి వచ్చింది. అమీర్ ఖాన్ గతంలోనూ అనేక సార్లు భారత సార్వభౌమత్వాన్ని కించపరిచేలా వ్యవహరించారు. ఉగ్రవాద తొత్తులతో చర్చల్లో పాల్గొన్నాడు. 2020లో లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం అమీర్ ఖాన్ తుర్కియే ప్రథమ మహిళ ఎమినే ఎర్డోగాన్ను కలవడం అప్పట్లోనే తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు తుర్కియే పాకిస్తాన్కు మద్దతుగా నిలవడంతో ఆ వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అప్పుడు శత్రువులతో చర్చలు జరిపి ఇప్పుడు సినిమా కోసం సైనికులకు వందనం చేస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు, భారత ఆర్మీ మనోభావాలు దెబ్బతినేలా సినిమాలు కూడా రూపొందించిన నీచ చరిత్ర అమీర్ ఖాన్ సొంతం. 2020లో లాల్ సింగ్ చద్దా సినిమాలో అమీర్ ఖాన్ భారత జవాన్లను ఘోరంగా అవమానించాడు. లాల్ సింగ్ చద్దాలో కార్గిల్ యుద్ధాన్ని చూపించారు. అసలు మన దేశంలో ఆర్మీ ఎప్పుడైనా మానసిక ఎదుగుదల లేని వారిని సర్వీసులోకి తీసుకుందా? హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ చేసిన అమీర్ ఖాన్ అలాంటి సంగతులేవీ ఆలోచించలేదు. తన ఇష్టానుసారం ఇండియన్ ఆర్మీ రూల్స్ను మార్చేశాడు. మానసిక ఎదుగుదల లేని లాల్ సింగ్ చద్దా ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళిపోతాడు. అక్కడ కార్గిల్ యుద్ధం వేళ పాకిస్తాన్ నుంచి చొరబడ్డ ఉగ్రవాదికి ప్రాణదానం చేస్తాడు. మన దేశం మీద యుద్ధానికి వచ్చిన శత్రువుకి పెద్ద మనసుతో సాయం చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అమీర్ ఖాన్కు పాకిస్తాన్ అంటే అంత ప్రేమ. మరి తాజాగా పెహల్గాం ఘటనపై నోరు విప్పకుండా ఆ ప్రేమను మరోసారి చాటుకున్నాడు. హిందువులను మతం అడిగి చంపినా అమీర్ ఖాన్ మనసు కనీసం చలించలేదు. ఇప్పుడు తన సినిమాపై ప్రభావం పడకుండా ఆపరేషన్ సింధూర్ గ్రేట్ అంటూ 2 ముక్కలతో సరిపెట్టాడు. షారుఖ్ ఖాన్ కూడా అమీర్ ఖాన్కు ఏమాత్రం తీసిపోలేదు. 26/11 ముంబై ఘటన తర్వాత పాకిస్తాన్పై భారత్ ఆగ్రహంతో రగిలిపోతుంటే శత్రు దేశంపై ప్రేమను చాటుకున్నాడు. ఉగ్రదాడి తర్వాత ఐపీఎల్ క్రికెట్లో పాకిస్తాన్ క్రీడాకారులపై నిషేధం విధిస్తే గుండెలు బాదుకున్నాడు.
పాకిస్తాన్ క్రికెటర్లు T20 ఫార్మాట్లో ప్రపంచంలోనే గొప్ప ఆటగాళ్లని, వారిని ఐపీఎల్లో నిషేధం విధించడం తప్పని ఆవేదన వ్యక్తం చేశాడు. అతనికి ఇప్పుడు పెహల్గాం ఘటన కనపడలేదు. ఆపరేషన్ సింధూర్ అసలే కళ్ళ కానలేదు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా షారుఖ్ ఖాన్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కనీసం ఉగ్రవాదాన్ని ఖండిస్తూ చిన్న ప్రకటన లేదు. కానీ తన సినిమాల్లో పాకిస్తాన్ కీర్తించడంలో మాత్రం ముందుంటాడు. గతంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ చిత్రం కూడా వివాదాస్పదమైంది. ఎంతో మంది అమాయక భారతీయుల మరణాలకు కారణమైన పాకిస్తాన్ ఐఎస్ అని పఠాన్ సినిమాలో చాలా మంచి సంస్థగా చిత్రీకరించడం వివాదానికి దారితీసింది. దీంతో నెటిజన్లు అప్పట్లో షారుఖ్ ఖాన్ పై దుమ్మెత్తిపోశారు. ఉగ్రవాద దేశం పట్ల ఎనలేని ప్రేమ చూపుతున్నారని నిందించారు. హీరోలే కాదు, భారత సైన్యాన్ని అవమానించడంలో దర్శక నిర్మాతలు కూడా ఏం తక్కువ తినలేదు. ఇందుకు ఓ ఉదాహరణ చూద్దాం. కొన్నాళ్ల క్రితం దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఓ సినిమా చేసింది. గుంజన్ సక్సేనా పేరుతో రూపొందించిన ఆ బయోపిక్ మూవీలో ఓ ఎయిర్ ఫోర్స్ లేడీ పైలట్ జీవిత చరిత్ర చూపించారు. అయితే తీర సినిమా తెర మీదకు వచ్చాక అర్థమైంది బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆలోచన స్థాయి ఏపాటిదో. భారత వైమానిక దళం పట్ల కనీస అవగాహన, ఇసుమంతా గౌరవం కూడా లేకుండా సినిమాని చుట్టేశారు. ప్రేక్షకులు హీరోయిన్ పాత్రకి సానుభూతి తేవడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ను పురుష అహంకారులుగా చిత్రీకరించేవారు. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వని వ్యవస్థగా వైమానిక దళాన్ని కించపరిచారు. నిజానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నంతమంది లేడీ పైలట్స్ అండ్ ఫైటర్స్ మనకు ప్రపంచంలోని అతి కొద్ది దేశాల్లో మాత్రమే కనిపిస్తారు. దేశానికి గర్వకారణమైన అంశాన్ని కూడా బాలీవుడ్ అవమానకర రీతిలో చూపించింది. దేశాన్ని, దేశ రక్షకుల్ని, ధర్మాన్ని, ధర్మ రక్షకులను అవమానించడం వారికి ఓ ఫ్యాషన్ అయిపోయింది. తమను తాము క్రియేటివ్, ఇంటలెక్చువల్, కూల్, సెక్యులర్గా ప్రచారం చేసుకోవడానికి భద్రతా దళాన్ని అవమానిస్తారు. హిందూ మతాన్ని వెటకారం చేస్తారు. ఇతర మతాలను నెత్తిన పెట్టుకుంటారు. పాకిస్తాన్ను చేతనైనంత పొగుడుతారు. బాలీవుడ్ హీరోలను దేవుళ్లుగా కీర్తిస్తూ వారికి 100 కోట్లు సమర్పించుకుంటున్న ఫ్యాన్స్ ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే మంచిది. ప్రేక్షక దేవుళ్లు తలుచుకుంటే దేశ వ్యతిరేక ఖాన్లు, కపూర్ల తాట తీయడం పెద్ద పనేం కాదు. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. హద్దు మీరితే ఒక్క బాయ్కట్ అస్త్రం చాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.